వీఆర్కే డైట్లో బీపీ గురించి ఎలా? నేను డయాబెటిక్ డైట్కి వచ్చేటప్పటికి మందులు విసిరి మురుగుంట్లో పారండి అని చెప్తాను. డే 1 డైట్ మొదలుపెట్టే ముందు రోజే తీసి డ్రైనేజ్లో పారండి అని చెప్తాను. కానీ బీపీకి అలా కాదు. బీపీకి అనేక కారణాలు ఉంటాయి. ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రధాన కారణం. అంటే మిగతా కారణాలు కూడా ఉంటాయి. సో బీపీ మెడికేషన్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విత్డ్రా చేయాలి. మన సొంత ప్రయత్నాలు కుదరదు. నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే బీపీ కోసం తగ్గించుకోవడం కోసం డైట్ చేసేవాళ్ళు మీరు డైట్ మొదలుపెట్టండి. ఇవాళ బీపీ ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి. 2 వారాలు 14 రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు బీపీ ట్యాబ్లెట్ వేయడం మానేయండి. మరుసటి రోజు మీరు ఇంతకుముందు ఏ డాక్టర్ గారి దగ్గర అయితే చూపించుకున్నారో బీపీ ట్యాబ్లెట్ వాడటం కోసం ఆ డాక్టర్ గారిని కలవండి. చెప్పండి ఇలా డైట్ చేస్తున్నామని. ఖచ్చితంగా మీకు 15 రోజులకి పూర్తిగా పోదు. కానీ బీపీ ఇంతకుముందు డాక్టర్ గారు ఇచ్చిన డోసుకి తగినంత మాత్రం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో మీరు అప్పుడు బీపీకి డాక్టర్ గారు తగ్గించిన మెడికేషన్ ఇస్తారు. మళ్ళీ దాన్ని 15 రోజులే తీసుకోండి. 2 వారాలు చేయండి. 2 వారాలు చేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు ట్యాబ్లెట్ ఆపి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఇంకా తగ్గుతుంది. అసలు మొత్తం కూడా తీసేయచ్చు. సో డాక్టర్ గారి సలహాతో తీయించుకోండి. మీరు సొంత ప్రయత్నాలు పిచ్చి చేష్టలు చేయొద్దు. లేదా మళ్ళా తగ్గించిన డోసు 15 రోజులకి ఇస్తారు. ఏ డాక్టర్ గారు కూడా ఏ ప్రెస్టేజ్కి పోయి ఇంకో దానికి పోయో మీకుండే బీపీ కంటే ఎక్కువ మోతాదులు ఇవ్వకపోతే అది పొరపాటు కూడా అలా ఇస్తారనుకో మాకండి. అలా డోసులు కనుక తగిన విధంగా వాడకపోతే బీపీలు ఇప్పుడు ప్రమాదం ఉంటుంది. సో మీ సొంత నాలెడ్జ్ చూపించద్దు. మీరు డాక్టర్ గారి సలహాని శుభ్రంగా పాటించండి. మ్యాక్సిమం నెల నుంచి నెలన్నర అంటే ఒక 3 సిట్టింగుల్లో 15 రోజుల సిట్టింగుల్లో దాన్ని గ్రాడ్యువల్గా మీరు ఆ మెడికేషన్ తగ్గించుకుంటా దాన్ని విత్డ్రా చేస్తే ఒకరోజు డాక్టర్ గారే తీసేస్తారు. తొందరపడి మాత్రం మీరు బీపీ ట్యాబ్లెట్లు ఎవరో తీయద్దు. షుగర్ మురుగుంట్లో పారేయమన్నట్టు బీపీకి అలా కుదరదు. ఏ ప్రొసీజర్కి ఆ ప్రొసీజర్ ఉంటుంది. అట్లనే బీపీ చూడాలంటే నార్మల్గా అసలు బీపీలో జరిగే తప్పు ఏంటంటే నిజంగా మీ బీపీ అవునో కాదో కూడా చాలామంది తెలియదు. వాస్తవం మాట్లాడాలంటే ఇవాళ బీపీ ఉన్న వాళ్ళలో సగం మందికి ఉంది బీపీ కాదు, వైట్ కోట్ సిండ్రోమ్. వైట్ కోట్ సిండ్రోమ్ ఉంది వాళ్ళకి. ఏంటి వైట్ కోట్ సిండ్రోమ్ అంటే ఒక ప్రెషర్ టెన్షన్ నుంచి వచ్చేస్తుంది. మీరు ఒక హాస్పిటల్ బయలుదేరారనుకోండి, హాస్పిటల్ ఇంకా చూడగానే కొంచెం బీపీ పెరుగుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు పిలిచే టైంకి రూమ్ బయట నిలబడి ఉంటాం లేదా కూర్చుని ఉంటాం. మన పేరు పిలవగానే ఇంకొంచెం బీపీ పెరుగుతుంది. లోపలికి వెళ్ళగానే ఆ డాక్టర్ నవ్వుమొహం ఉన్నాడైతే పర్లేదు, సీరియస్గా అట్లా కూర్చున్నాడు అనుకోండి, రాజమౌళి సినిమాలో విలన్ ఫేస్ పెట్టాడు అనుకోండి, ఇక ఇక్కడ మనం సగం బెక్క చచ్చిపోతాం, బీపీ పెరిగిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ గారు పక్కన కుర్చీలో కూర్చుంటాం. ఆ పేషెంట్ కూర్చున్న టేబుల్ మీద ఆ నర్స్ వచ్చి చేతి కూడా చూడుతుంది. అప్పుడు మనం ఆ డాక్టర్ గారు సీరియస్ ఫేస్ ఇంకా చూస్తుంటే ఇంకా చిలక ఎగిరిపోతూ ఉంటుంది. ఇక ఆ డాక్టర్ గారు సీరియస్గా వచ్చి అది చెవిలో పెట్టుకుని మనకి ఎప్పుడైతే సీరియస్ చూశాడో ఈ బీపీ హై పిచ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు కనిపించిన బీపీ ఏంటంటే అది మిమ్మల్ని భయపెట్టిన తెల్లకోటు, మిమ్మల్ని భయపెట్టిన తాలూకు సిండ్రోమ్ తాలూకు వచ్చిన తాత్కాలిక బీపీ. అది నిజంగా బీపీ కాదు. నిజానికి బీపీ చూసే పద్ధతి కాదు. అది డాక్టర్ కూడా చూడవసరం లేదు. మీకు అనుభవం ఉన్న వాళ్ళతో మీరే కుర్చీలోనో దేంట్లో రిలాక్స్గా కూర్చున్న తర్వాత ఒక చేయి అబ్జెక్ట్ వస్తే మీరే పడుకునో లేదా ఏదైనా ప్రశాంతంగా ఓ 15 నిమిషాల తర్వాత ఎప్పుడో జస్ట్ అలా చూడండి. అట్లా 2-3 సార్లు చూసినా యావరేజ్ చేసుకోండి. నిజానికి బీపీ చూడటానికి చాలా పద్ధతులు ఉంటాయి. అదంతా చేయాలంటే చాలా పెద్ద ప్రోటోకాలు. అంటే పరిగెత్తిచ్చి నాకు బీపీ చూడటం, అలానే ఒక్కాల మీద నిలబడి ఇక్కడ పెట్టుకుని చేయి పైకి లేపి వెనక్కి వంగుని వాలుగా పడుకుని బోర్లా పడుకుని రకరకాలుగా బీపీ చూసి ఒక క్యాలిక్యులేషన్ లాగా యావరేజ్ చేసే పద్ధతి ఉంది. ఇది బీపీ చూడటం. దురదృష్టవశాత్తు కొంతమంది పకోడీ హేతువాదులు ఈ టీవీ ఛానల్లో కూర్చుని డిస్కషన్లో కొట్టుకుంటే ఆ మధ్య ఒక టీవీ ఛానల్లో చూశారు. ఒకడు వచ్చి ఏం చేస్తాడంటే ఏదో హేతువాదికిను ఆడెవడో ఇట్ట తిప్పేవాడంట. ఆయన ఎవరు కనీసం గోళీలు ఆడేవాడు కూడా నమ్మడం. ఇది స్కూప్ బయట పెట్టినట్టు. ఎట్లా అంటే కరాటే నేర్చుకొచ్చి మూలన ముసలమ్మని కొట్టాడు అన్నట్టు ఎవడో నమ్మనాన్ని తీసుకొచ్చి లైవ్లో బీపీ టెస్ట్ చేశాడు ప్రబుద్ధుడు. లైవ్లో బీపీ ఆడే చుట్టం కాదు, నీకు చుట్టే అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ పర్సన్ చుట్టినా దాన్ని డబుల్ చూపిస్తుంది. అంటే మీరు ఎప్పుడైనా ఒక స్టేజ్ మీద ఉంటారు లేదా స్టేజ్ కింద మీటింగ్ వింటారు. స్టేజ్ కింద మీటింగ్ బయట కుర్చీలో కూర్చొని అందరితో పాటు అయినప్పుడు మీ బీపీ ఎలా ఉంటుందో చూసుకోండి. స్టేజ్ ఎక్కినప్పుడు మీ చేతికి చుట్టూ ఎంత ఉంటుందో తెలిసే బీపీ. ఒక లైవ్ డిబేట్లో అలా చుట్టేసి బీపీ చూసేస్తే ఎవరికైనా బీపీ ఉంటుంది. యాంకర్లు అక్కడ కూర్చుని యాంకర్ల దగ్గర నుంచి కూడా కూర్చొని గెస్టుల దగ్గర నుంచి కూడా 10 మంది అటెన్షన్ ఉన్నప్పుడు స్టేజ్ మీదకి అటెన్షన్ ఉంటుంది. దాన్ని బీపీ అని భ్రమపడి ఇది బీపీ నాకు బీపీ చుట్టవచ్చు ఇట్లాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళ మూలంగా
బీపీ అంటే అలా చూస్తారేమో అనే భ్రమలో ఉంటారేమో, అలా చూడరు, అలా చూడకూడదు. ఎటువంటి బీపీ అయినా నార్మల్గా లైఫ్ స్టైల్ ఓరియంటెడ్ ఉంటుంది. బీపీ మూలన చాలా అనర్థాలు జరుగుతాయి. ఇవాళ దానితోడు సడన్గా బీపీలు రేజ్ అయ్యి అనేక మంది చిన్నపిల్లల్లో ఈవెన్ 8-9 నెలల్లో అబార్షన్స్ అవ్వటం కానీ, లేకపోతే సివియర్ డ్యామేజ్, నరాలు చెదిరిపోవటం కానీ, అంతకుముందు వరకు ఏ బీపీ లేదు, సడన్గా వచ్చేస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఈ పరిణామాలు మనం ఎక్కువ చూడొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దాటి కూడా అది బీపీ అనేక కారణాలతో వస్తాయండి. ముఖ్యంగా మెడికేషన్స్, టెన్షన్స్ అండి, మానసికమైన ఆందోళన, కెరీర్ పట్ల ఆందోళన కానీ, లేదా ఫ్యామిలీ పరమైన ఆందోళనలు, లేదా ఇతరత్ర అప్పులు కానీ ఇతర సమస్యలు ఉన్నప్పుడు మీరు ఆందోళనతో సమస్యల పరిష్కారం అవ్వవు. అంటే చెప్పినంత తేలిక కాకపోవచ్చు, కానీ ఒత్తిడిని అధిగమించడానికి మీరు మెడికేషన్తో పాటు మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి. యోగా లాంటి మంచి పుస్తకాలు చదవటం కానీ, లేదా మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటాం. మీ చేతిలో లేనాటికి మీరు ఏం చేయరు కాబట్టి కౌన్సిలింగ్ తీసుకుంటా లాంటివి కూడా తీసుకుంటా మానసిక ఒత్తిడిని జయించినప్పుడే మీరు ఆ బీపీ అనే ప్రమాదం నుంచి కూడా బయటపడతారు. నాట్ ఓన్లీ లైఫ్ స్టైల్, డైట్ మహా అయితే లైఫ్ స్టైల్ డిసీజ్ని ఖచ్చితంగా 1000% తీసేదలు పారేస్తుంది. కానీ మీరు రోజు ఆందోళన పడతంటే మీకు ఆ బీపీ కానీ, ఆ కార్టిజోల్ అనే హార్మోన్ పెరగడానికి వచ్చిన షుగర్లు కానీ ఎప్పటికీ తగ్గు. కాబట్టి మానసిక ఆందోళన లేకుండా మీరు దేవుణ్ణి నమ్మే వాళ్ళు దేవుణ్ణి నమ్మండి. నమ్మలేని వాళ్ళు ఉంటే పుస్తకాలు చదువుకుంటారు, ఎంటర్టైన్మెంటు ఇలా చేస్తా ప్రశాంతంగా ఉంచుకుంటా మీ బీపీని దూరం చేసుకోండి. ఈ రెండు కాంబినేషన్లో చేసినప్పుడు మాత్రమే బీపీ పూర్తిగా పోయి ఎటువంటి సమస్యలు రాకుండా సాధ్యపడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తాలూకు వచ్చే 100కి 80-90 మంది మాత్రం మన డైట్ అద్భుతంగా 100కి 100 మందికి తగ్గించి తీరుతుంది. కాబట్టి మందుల్ని డాక్టర్ గారి ప్రమేయంతో చూపించుకుంటా, లేదా తెలిసిన వాళ్ళ అనుభవజ్ఞులైన వాళ్ళ ప్రమేయంలో చూపించుకుంటా మాత్రమే తీయాలి తప్ప సొంత తెలివితే అట్లా వాడద్దు. అలా చక్కగా బీపీని మీరు దూరం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.